వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈవీఎంలపై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు. కాలేజీ యజమానికి బెదిరింపులు, కేసులో బీఆర్ఎస్ విద్యార్థి నేత అరెస్ట్. కేవ్లాక్ బ్రిడ్జికి నిధులు విడుదల చేసిన కేంద్రం. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కారణాలు తేల్చేందుకు టాస్క్ ఫోర్స్. చంద్రబాబుపై నా ఒపీనియన్ ఎప్పటికీ మారదు, ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయని కాంగ్రెస్ వాదిస్తూ ఉంటే ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అందుకు భిన్నంగా స్పందించారు. ఈవీఎంల ద్వారా దేశంలో ఓటింగ్ విధానం చాలా మెరుగైందని చెప్పారు. అనధికార ఈవీఎంలు కలపడం వల్ల ఓటింగ్ శాతంలో మార్పు వస్తున్నట్లు భావిస్తే నకిలీ ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులను కూడా కలిపేందుకు అవకాశం ఉందన్నారు. యంత్రాలతో ఇబ్బంది లేదని, ఎన్నికల యంత్రాంగం వల్లే అసలు సమస్య అని చెప్పారు. బీఆర్ఎస్వి స్టేట్ సెక్రటరీ ప్రశాంత్ను నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. 10 లక్షలు ఇవ్వాలని సీఎంఆర్ కాలేజీ యజమానికి బ్లాక్మెయిల్ చేశారని ప్రశాంత్ అతని గ్యాంగ్పై ఆరోపణల మేరకు చర్యలు తీసుకున్నారు. సీఎంఆర్ కాలేజీ యజమాని ఇంటి దగ్గరికి 10 మందితో కలిసి వెళ్లి ఫోటోలు దిగి బెదిరించినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల వారధిగా శతాబ్ద కాలంగా సేవలందిస్తున్న గోదావరి వంతెనపైనున్న రాజమండ్రి హేవ్లాక్ వంతెన పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. టూరిజం పరంగా అభివృద్ధి చేయడంతో పాటు రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెంట్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద 62.33 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కృషితో ఈ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే కేంద్రం 94.44 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నిధుల వ్యయం చేసిన తర్వాత మిగిలిన నిధులను విడుదల చేయనున్నారు. ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రులు ఆహార నాణ్యతను టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది. పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్, 2 పాఠశాల సిబ్బంది ఉంటారని సిఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్ధారించాలి. ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు ఆహారం వడ్డించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చంద్రబాబుపై నాకు సదభిప్రాయం పోయిందని, ఇక అది ఎప్పటికీ మారదని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. అందుకే వ్యూహం సినిమాలో ఆయన పాత్ర అలా చూపించారని చెప్పారు. రాజకీయ నేతలు పోలీసులను ఆయుధంగా మార్చుకుని పనిచేస్తున్నారు. ఏడాది కిందట పెట్టిన ట్వీట్పై ఇప్పుడు కేసులు ఏంటి? నాపై కేసు పెట్టిన 9 మందికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందేమో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చూసారుగా ఈ వివాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki.